అక్రమ వలసదారులను తమ దేశంలో ఉండనివ్వం అంటూ అధ్యక్షుడిగా వచ్చిన మొదటి రోజే ప్రకటన చేసిన డొనాల్డ్ ట్రంప్ అందుకు ఎవ్వరికీ మినహాయింపు ఇవ్వడం లేదు. అక్కడ ఉంది భారత్ అయినా సరే, మోదీ తనకు ఎంత జాన్ జిగిరి దోస్తైనా సరే, అక్రమంగా అమెరికాలో ఉంటున్న భారతీయులను వెనక్కి పంపిస్తున్నారు ట్రంప్. అక్కడ వరకు సంతోషం అనే అనుకోవాలి. అట్లీస్ట్ ఎలాంటి జైలు శిక్షలు లేకుండా సేఫ్గా వెనక్కి పంపిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, ఈరోజు అమృత్సర్లో ఓ విమానం దిగింది. అది అమెరికాకు చెందిన C-17 సైనిక విమానం. అందులో నుంచి 104 మంది భారతీయులు కిందకి దిగారు. ఆ విమానం వచ్చింది టెక్సాస్ నుంచి. అమెరికా ఎంబసీకి చెందిన ఓ అధికారి కూడా ఫ్లైట్లో ఉన్నారు. ఫ్లైట్లో వచ్చిన 104 మంది అక్రమ వలసదారులు. వీళ్లలో 79 మంది పురుషులు, 25 మంది మహిళలు, 13 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అందులో 30 మంది పంజాబ్కు చెందిన వాళ్లే ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్లలో అత్యధికులు అమెరికా మెక్సికో బోర్డర్ దగ్గర అమెరికా సైన్యానికి పట్టుబడిన వాళ్ళు. గడువు ముగిసినా ఎలాంటి అఫీషియల్ పేపర్స్ లేకుండా అమెరికాలో ఉంటున్న వలసదారులను వాళ్ళ స్వస్థలాలకు తిప్పి పంపే కార్యక్రమాన్ని ట్రంప్ ప్రభుత్వం చేపట్టింది. సో ఫస్ట్ ఫేజ్లో అలా 104 మందిని వెనక్కి పంపేశారన్నమాట. ఇలా వీళ్లే కాదు, అమెరికాలో భారత్ నుంచి వచ్చి అక్రమ మార్గాల్లో వలస ఉంటున్న వాళ్ళు 7.5 లక్షల మంది ఉంటారని అమెరికా ఇంటెలిజెన్స్ చెబుతోంది. అంటే మెక్సికో, ఎల్ సాల్వడోర్ తర్వాత ఇండియానే ఎక్కువ ఇమిగ్రెంట్స్ తలనొప్పులు తీసుకొస్తుందన్నమాట ట్రంప్కి అండ్ అమెరికాకి. బట్ మన విదేశాంగ మంత్రి జయశంకర్ మాత్రం ఇలా అక్రమ మార్గాల్లో అక్కడ పట్టుబడి వెనక్కి వచ్చే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి రిలీఫ్ ఇచ్చారు. కారణాలు ఏవైనా కానీ వాళ్ళు భారతీయులే అని నిరూపించుకుంటే దేశంలోకి అనుమతిస్తామని, లేదంటే మాత్రం అడ్డుకుంటామని చెప్తున్నారు జయశంకర్. సో చూడాలి ఇంకెంతమంది భారతీయులు వెనక్కి వస్తారు. ఇంతకు ముందులాగా ఎలా అలా వెళ్ళిపోవచ్చు, ఎవరో ఒకళ్ళు ఏజెంట్ పట్టుకుని ఫ్లైట్ ఎక్కేయచ్చు, అక్కడికి వెళ్ళి ఏదో పని చేసుకుంటూ సంపాదించేయచ్చు లాంటి డాలర్ డ్రీమ్స్ కలలైతే ఇకపై అంత ఈజీ కాదనేది మాత్రం అర్థమైపోతుంది. Thank you.